హాయ్ ఆర్జీవి, గుడ్ ఈవినింగ్. ప్రేమ గొప్పదా కామం గొప్పదా? ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు అదేంటి కాన్ఫిగరేషన్ ఆఫ్ సెంటెన్స్ అర్థం కదా నాకు. సార్ అంటే ఆర్జీవి గాడు అన్నారా మధ్యలో? సో ప్రేమ గొప్పదా కామం గొప్పదా? అది కాదు, వయసు బట్టి, పరిస్థితి బట్టి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు చెడ్డీలు మిడ్డీలు ఇష్టం కానీ సడన్ గా శారీ అంటే కొంచెం కొత్తగా అనిపించింది. రీజన్ బిహైండ్ దట్ శారీ టైటిల్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజను ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు చాలాసార్లు పొలిటీషియన్స్ కూడా ఒక ఇది చెప్తారు. ఏమంటారు, ఒక ఏదో తను అలాంటి బట్టలు వేసుకుంది, ఇలాంటి బట్టలు వేసుకుంది, ప్రొవోక్ చేసింది అని చాలాసార్లు అంటాం. ఇప్పుడు సారీ కట్టుకున్నా కూడా చేయించడానికి ఇది ఉంది. అప్పుడు ఏంటి, అది ఒక బుద్ధి కానీ అమ్మాయి వేసుకున్న బట్టలు కాదని ఎంఫసైజ్ చేయడానికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. హీరోయిన్, యాక్టర్స్. హాయ్. God bless the dinosaur that dead to make the fossil fuel that was treated to become a petrol in the car that took your mama to the hospital to give birth to you. Wow. When you made this? When? Now? Right now? Oh my God. By seeing you, I want to please repeat it again slowly. You are far better than Ram. Thanks. Can I say it in Telugu? Yeah, okay. Thank you దేవుడా. డైనోసార్ ని చంపి అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని పెట్రోల్ లాగా, ఫాజిల్ ఫ్యూయల్ లాగా చేంజ్ చేసి అది పెట్రోల్ లాగా కన్వర్ట్ చేసి మీ అమ్మగారు మిమ్మల్ని డెలివరీ తీసుకెళ్ళడానికి ఆ పెట్రోల్ యూజ్ అయ్యి మీరు కొట్టడానికి హెల్ప్ అయినందుకు థ్యాంక్స్ చెప్పారు. Yeah, I understood. ఆఫ్టర్ శ్రీదేవి నాకు అంత మంచిగా నచ్చారు ఆరాధ్య దేవి. సో మీ సినిమాకి ఈమె మెయిన్ అసెట్ అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయిని చూసి క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అందం అనేది కళ్ళతోనే కదా చూసేది. అది ఎక్కడ చూసినా కూడా, ఇన్స్టా అన్నా ఇంకెక్కడైనా సరే, ఫైనల్గా కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైనా అది కనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ బిగ్ స్క్రీన్ అండి, 4th April 4th. ఎస్, థ్యాంక్ యూ.